హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ టైలరింగ్ హౌస్ వైఫ్. ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి మాత్రం చాలా యూస్ఫుల్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు స్టిచ్చింగ్ చేయండి. ఇక్కడ నెక్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఎదురుగా పెట్టుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ రాంగా రైట్ అనేది చూసుకోవాలండి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకున్న తర్వాత రాంగ్ సైడ్ వైపున మనం లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకున్న తర్వాత చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించినట్లుగా చూసారు కదా, ఇలా రౌండ్ తిరిగే దగ్గర పాదాన్ని పైకి లేపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ చుట్టూ ఉన్న ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండో పార్ట్ కూడా సేమ్ అండి. ఈ రెండో పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండో పార్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ నెక్ రెండు ఎదురుగా ఉండాలి. ఇలా చూసుకోవాలండి. మీరు ఒకవేళ మళ్ళీ రాంగ్గా స్టిచ్చింగ్ చేశారనుకో మళ్ళీ కుట్టు తీయాల్సి ఉంటుంది కదా. అలా ఇబ్బంది కాకుండా ముందుగానే చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు కూడా ట్రై చేయండి. క్లాత్ని మాత్రం లాగద్దు. మనకి రౌండ్ తిరిగే చోటు దగ్గర కొంచెం పాదాన్ని పైకి లేపుకుంటూ మళ్ళీ పాదాన్ని కింది దించుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మన వీడియో ఎలా అనిపిస్తుందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టిగా వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ ఉన్న క్లాత్ని నీట్గా లైనింగ్ కట్ అవ్వకుండా చూసుకోండి. ఈ మెయిన్ క్లాత్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఎలా తీసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాం. ఈ రెండు ఫ్రంట్ పార్ట్కి రెండు సైడ్కి ఈ విధంగానే మీరు కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పార్ట్ని కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ రెండో పార్ట్కి నేను ఇక్కడ డాట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా వాళ్ళకి ఆది కొలత బ్లౌజ్కి చెక్ చేసుకోవాలండి. అక్కడ మనకి ఎలా వచ్చిందో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ 3.5 ఇంచులకు ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి 3.5 ఇంచులకి తీసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగు, అలాగే ఈ సైడ్ కూడా 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ కలిపేసుకున్న తర్వాత మనకి ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి నేను 2 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ మార్కింగు ఇటు ఒక 1/2 ఇంచు అండి, ఇటు ఒక 1/2 ఇంచు, ఈ విధంగా 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది చేసుకోవాలి సన్నగా. ఈ రెండిటికి సెంటర్కి మనకి ఈ సంక రౌండ్ దగ్గర మనకి రౌండ్ అనేది ఎక్కడ తిరుగుతుందో ఆ రౌండ్ దగ్గర నుంచి మనం మూడో డాట్ని డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ చంక రౌండ్ భాగం నుంచి 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ మూడిటికి మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్కి ఉండాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చూడండి. ఇలా 2 ఇంచెస్ గ్యాప్ మనకి ఏ సైడ్ నుంచి చూసినా 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు కంటే ఒక గీత ఎక్కనే పెట్టుకోవాలి సంక డాట్ దగ్గర. ఈ విధంగా రెండో పార్ట్ని దీని మీద పెట్టేసుకొని అద్దేసుకున్నాం అనుకో దీని మీదకి మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా అద్దేసామనుకో మనకి మార్కింగ్ అనేది దీని మీదకి వచ్చేస్తుంది. ఇలా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేయడం వల్ల దీని మీద కింది భాగం మీద ఉన్న అచ్చు అనేది దీని మీదకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తలేదు, లైట్గా కనిపిస్తుందండి. నేను ఇక్కడ డ్రాయింగ్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ దానిపై నుంచి ఈ విధంగా ఇలా డ్రా చేసుకొని
ఇప్పుడు ఇలాంటి పల్సటి క్లాత్ వచ్చినప్పుడైతే మనకి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి మనం డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ లేవకుండా ఈ మధ్య నుంచి స్టిచ్చింగ్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అనేది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ పార్ట్కి నేను ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మనం డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ ఈ రెండు ఒకే చోటికి రావాలండి. ఈ ఒకే చోటికి వస్తేనే మీకు డాట్ అనేది కుదురుతుంది. చివరికి రఫ్ అనేది వేయండి. రాను రాను సన్నగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. మీరు లెగిసినట్టు కాకుండా కొంచెం నీట్గా కప్ అనేది నీట్గా కనిపించేటట్టుగా చివరికి సన్నగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఓకేనా, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సన్నగా రాను రాను ఈ చివరికి వచ్చేసి సన్నగా తీసేయాలండి. ఇప్పుడు ఈ చంక భాగం డాట్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సెంటర్ పాయింట్ నుంచి ఈ విధంగా మనం ఖర్చు ఎంతవరకు వేసుకున్నామో అంతవరకు మాత్రమే పట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీనిపై నుంచి ఇంకో డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవడం వల్ల కొంచెం కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మూడో డాట్ అండి. ఈ మూడో డాట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపించినట్లుగా స్టిచ్చింగ్ చేసి చూడండి. మనం మూడో డాట్ని కూడా సేమ్ విధంగా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ కప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల కొందరికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రావాలి కప్ అనేది. సేమ్ ఇప్పుడు రెండో పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి.